హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఈరోజు మనం క్యారెట్ అటుకులు కొంచెం వెరైటీగా, కొంచెం స్పైసీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. అంతకంటే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు చేరుతాయి. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం అటుకులు నానబెట్టి అయితే ఉంచుకోవాలి. నెక్స్ట్ క్యారెట్లు బాగా కడిగి పెట్టి తురుగునైతే చేసుకొని పక్కనైతే పెట్టుకోవాలి. కొంచెం స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని చీలికలు కొంచెం ఎక్కువగానే కట్ చేసి ఇందులో యాడ్ చేసుకుంటే చాలా స్పైసీగా, చాలా ఇష్టంగా అయితే తింటారండి. పిల్లల కోసం అయితే, పిల్లలు తినే వాళ్ళకైతే స్పైసీ కొంచెం తగ్గించుకుంటే వాళ్ళు ఇష్టంగా తింటారు. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే మనం స్టవ్ని అయితే వెలిగించుకొని కడాయిని అయితే పెట్టుకొని, కడాయి బాగా వేడైన తర్వాత ఆయిల్ని అయితే పోసుకుందాం. ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం జీలకర్రని అయితే యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం మినప్పప్పుని అయితే యాడ్ చేద్దాం. ఇవి రెండు యాడ్ చేసిన తర్వాత మనం కొంచెం కరివేపాకు ఎక్కువగానే యాడ్ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఇందులోని కొంచెం వెరైటీగా నువ్వులని అయితే యాడ్ చేద్దాం. నువ్వులు యాడ్ చేస్తాం ఎందుకంటే కొంచెం టేస్టీ ఇంకొంచెం రెట్టింపు అవ్వడానికి అయితే నువ్వులు అయితే యాడ్ చేసుకుంటే చాలా అయితే బాగుంటుంది. ఇలా అయితే ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అయితే చాలా బాగుంటుందండి. నేను ఇంట్లో ట్రై చేశాను. చాలా ఇష్టంగా అయితే తిన్నారు. పిల్లలు కొంచెం అడిగి మరీ తిన్నారు. చాలా అయితే బాగుంటుంది. నువ్వులు కొంచెం బాగా వేగితేనే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ మనం పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి అయితే ఇందులోనైతే యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి యాడ్ చేసుకున్న తర్వాత అవి బాగా వేగించుకోవాలండి. పచ్చిమిర్చి బాగా వేగితేనే ఈ క్యారెట్ అటుకులు చాలా అయితే బాగా అయితే టేస్టీ కుదురుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇవి కొంచెం బాగా వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే మనం కచ్చా దంచిపెట్టి ఉంచుకున్నాం కదా, దాన్ని అయితే ఇందులో అయితే యాడ్ చేసి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం వేయించుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేరుగా బయట తెచ్చేదానికంటే మనం అప్పటికప్పుడే దంచి పెట్టుకొని ఇలా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. చాలా బాగా అయితే కుదురుతుంది ఈ అటుకులు. నెక్స్ట్ మనం పసుపునైతే యాడ్ చేసుకొని ఆ ఫ్లేవర్ అంతా ఈ ఇంగ్రీడియంట్స్కి పట్టేలా మనం పసుపుని యాడ్ చేసుకొని ఇంకొకసారి అయితే ఇలా కలుపుకుందాం. నెక్స్ట్ మనం ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఒక్కసారి అయితే ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం కొంచెం బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే ఈ ఫ్లేవర్ అంతా ఈ ఉల్లిపాయలకి ఈ ఫ్లేవర్ అంతా బాగా పడుతుంది. చాలా బాగా అయితే అటుకులు టేస్టీ బాగా వస్తుంది. ఇలా వేయించుకున్న తర్వాత మనం క్యారెట్ తురుము పక్కన పెట్టుకున్నామని చెప్పాను కదా, దాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కొంచెం ఒక 5 నిమిషాల పాటు అయితే మనం బాగా అయితే వేయించుకోవాలి. ఆ పోపులో వేసిన ఉల్లిపాయ ముక్కలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ పచ్చిమిర్చి, ఈ పోపులో వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా ఈ క్యారెట్లకు పట్టేలా, ఈ క్యారెట్ తురుముకు పట్టేలా మనం బాగా అయితే వేయించుకోవాలి. ఇప్పుడు సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుందాం. సరిపడా ఉప్పునైతే యాడ్ చేసుకుని ఆ ఉప్పు అంతా ఈ క్యారెట్ తురుముకి పోపుకి అంతా పట్టేలా మనమైతే ఒకసారి అయితే ఇలా వేయించుకుందాం. అడుగు నుంచి ఇలా కొంచెం కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటే క్యారెట్ పచ్చి వాసన అంతా పోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా నేను ఎలా వేయించుకుంటున్నానో, అలా అయితే బాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఇలా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి. కలుపుకున్న తర్వాత మనం కొంచెం ఇందులోని కారంనైతే యాడ్ చేద్దాం. కారం యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం కొంచెం టేస్టీ కోసం చాట్ మసాలాని యాడ్ చేద్దాం. నెక్స్ట్ మనం ఇంకొంచెం టేస్టీ కోసం మ్యాగీ మసాలాని యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఈ 3 మసాలాలు ఆ ఇంగ్రీడియంట్స్కి, అదే ఈ క్యారెట్ తురుముకి వీటన్నిటికి పట్టేలా మనం ఇంకొకసారి అయితే అడుగు నుంచి బాగా అయితే కలుపుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్? ఈ 3 మసాలాలు వేసి బాగా అయితే ఇలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం అటుకులు నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఆ అటుకులను అయితే ఇందులో ఇలా యాడ్ చేద్దాం. యాడ్ చేసిన తర్వాత ఈ క్యారెట్ తురుమంతా ఆ అటుకులకు పట్టేలా బాగా అయితే కలుపుకుందాం. అడుగు నుంచి కలుపుకుంటే అటుకులు కలర్ మారి చాలా కలర్ఫుల్గా అయితే క్యారెట్ అటుకులు ప్రిపేర్ అయిపోయినట్టు. చూస్తున్నారు కదా ఎంత బాగా ప్రిపేర్ అయింది, ఎంత కలర్ఫుల్గా వచ్చింది.
చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇంట్లోనే అప్పటికప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ కావాలనుకుంటే వెంటనే ఇలా చేసి అయితే పెట్టేయవచ్చు. లంచ్ బాక్స్లో పిల్లలకు కూడా ఇచ్చేయవచ్చు. ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి కూడా చాలా ఈజీగా అయితే ఈజీ రెసిపీ అండి. చాలా అయితే వెంటనే తొందరగా అయితే అయిపోతుంది. అప్పటికప్పుడే చేసి అప్పటికప్పుడే మనం ఇచ్చేయవచ్చు. ఒక క్యారెట్ తురిమి మనం ముందుగానైతే పెట్టేసుకోవాలి. మనం తరిగి పెట్టేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటాను. నేను మీ లక్ష్మి అక్షయ ఛానల్. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా అయితే నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఒక లైక్ అయితే ఇచ్చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ లక్ష్మి అక్షయ ఛానల్. ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.